హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు విత్కేస్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మన సిమెస్ కంట్రోల్ 820D మీద మన స్టెప్ టర్నింగ్ సైకిల్ ఎట్లా రాస్తారు, ఓకే, దానికి ఏమేమి ఆప్షన్లు పోయి మనం దానికి రాసుకోవాలి. సైకిల్ 62 మనకి కాల్ చేయాలి. ఓకే, మన సైకిల్ 62 అని కాల్ చేయాలని దానికి ఏమేమి ఆప్షన్లు పోవాలి ఈరోజు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం దానికి ఆ రాయాలనికి దానికి ఏమంటాం, మనం కంట్రోల్ టర్నింగ్ అని అంటాం. ఓకే, ఆ కంట్రోల్ టర్నింగ్ దానికి ఏ ఆప్షన్ పోయి మనం కాల్ చేస్తాం ఈరోజు మనం తెలుసుకుంటాం. వీడియో లాస్ట్ టైం చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి. ఫస్ట్ మనం ఈ ఒక స్టెప్ టర్నింగ్ మనం ఒక డ్రాయింగ్ తీసుకున్నాం. ఓకే, 2 స్టెప్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ డ్రాయింగ్ చేయడానికి మనకి ఒక డిస్ప్లే మీద మనకి ఏ ఆప్షన్ ఉంటుంది, మనకి ఏ ఆప్షన్ పోయి మనం రాసుకోవాలి ఈరోజు మనం తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది, ఒక డిస్ప్లే మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ డిస్ప్లే ఓపెన్ అయినప్పుడు మనకి దీనిలో హారిజాంటల్ ఆర్ వర్టికల్ కొన్ని మనకి ఆప్షన్స్ మనకి ఉంటుంది. ఓకే, మనకి ఈ మన డిస్ప్లే మనకి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా మనం న్యూ ఫైల్ ఓపెన్ చేసాం అప్పుడు ఈ న్యూ ఫైల్ లో మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత దీనిలో మనకి కొన్ని ఆప్షన్స్ మనకి ఉంటుంది. అంటే ఎడిట్, డ్రిల్లింగ్, టర్నింగ్, కంటవర్ టర్నింగ్, తర్వాత మిల్లింగ్, వేరియస్, సిమ్యులేషన్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, దీనిలో మనకి సిలెక్ట్ టూల్, సర్చ్, మార్క్, కాపీ, పేస్ట్, కట్, మనకి ఇట్లా మనకి ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, దీనిలో మనకి ఎన్సి అండ్ వర్క్స్ అండ్ డిఆర్డిఓ అండ్ రాడ్ అండ్. ఓకే, దీని మనకి ఇది మనం ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ డిస్ప్లే మనకి ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి ఏ ఆప్షన్ పోతేనే మనకి ఆ సైకిల్ 62 మనం కాల్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం దీనిలో రాస్తాం ఈ G75 X0 Z0 టూల్ నంబర్ 2 or fit 2 టూల్ నంబర్ 2 D1 G95 S 1000 M04 G0X. మనకి ఈ డైమీటర్ ఎంత ఉంటుంది దానికి ఒక 2 mm మనం ఎక్స్ట్రా పెడతాం. 30 ఉంటే మనకి ఇక్కడ 32 Z10 G01 Z2 ఫీట్ 2 M07. ఇది మనం రాసిన తర్వాత ఎక్కడ మనకి ఆ సైకిల్ 62 అని కాల్ చేయాలి. మనం సపోజ్ మనకి ఓడి టర్నింగ్ ఉంటే ఐడి టర్నింగ్ ఉంటే దానికి ఫస్ట్ మనం కాల్ చేసుకోవాలి. కాల్ చేసిన తర్వాత మనకి ఆ సైకిల్ ఇచ్చిన తర్వాత దానికి మనం సప్రకారం రాస్తారు. అది మనం ఎట్లా కాల్ చేస్తాం, ఫస్ట్ మనం ఎట్లా కాల్ చేస్తాం తెలుసుకున్నాం. తర్వాత సప్రకారం మనం ఎట్లా రాస్తారు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మనకి సైకిల్ అని వస్తుంది, సైకిల్ 62 అని వస్తుంది. దాన్ని కాల్ చేయడానికి మనకి ఫస్ట్ మనం హారిజాంటల్ సాఫ్ట్ కీలో 4th నంబర్ కి క్లిక్ చేసుకోవాలి. ఓకే, అంటే కంట్రోల్ టర్న్ అని ఉంటది, ఆ ఆప్షన్ సాఫ్ట్ కీ మనకి క్లిక్ చేసుకోవాలి. ఓకే, అది ఇప్పుడు మనం క్లిక్ చేస్తాం అప్పుడు వర్టికల్ లో కొన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది. ఓకే, ఈ వర్టికల్ ఏంటంటే దీనిలో ఈ ప్లేస్ లో మనకి ఈ వర్టికల్ మనకి ఓపెన్ అవుతుంది. దీనిలో మనం ఎప్పుడు మనం కంట్రోల్ టర్న్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ కంట్రోల్ అని వస్తుంది. ఇక్కడ మనకి కంట్రోల్ అని వస్తుంది. స్టాక్ రిమూవల్, గ్రూపింగ్ అండ్ ప్లాన్స్ టర్నింగ్ అని వస్తుంది. ఓకే, ఇది మనం 4 మనకి చూపిస్తుంది. 4 ఆప్షన్ మనకి చూపించినప్పుడు మనకి ఏంటంటే ఈ వర్టికల్ సాఫ్ట్ కీలో నంబర్ 1 కీ మనకి క్లిక్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ అని
ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం క్లిక్ చేసిన తర్వాత మనకి కంటవర్ క్లిక్ చేసుకోవాలి. కంటవర్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఏంటంటే వర్టికల్ సబ్ కీలో అన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది. దీనిలో మళ్ళీ ఏంటంటే ఈ కంటవర్ ఎప్పుడు మనకు క్లిక్ చేస్తారో అప్పుడు మన ఇక్కడ న్యూ కంటవర్ అని వస్తుంది. న్యూ కంటవర్ అని వస్తుంది. న్యూ కంటవర్ కాల్ అండ్ బ్రేక్ అని వస్తుంది. ఓకే, ఇది మనం ఈ వర్టికల్ సాఫ్ట్ కీ మనకి చూపిస్తుంది. ఫస్ట్ మనకి ఏంటంటే కంటవర్ క్లిక్ చేసిన తర్వాత వర్టికల్ సాఫ్ట్ కీ మనకి కంటవర్ అని చూపిస్తుంది. ఓకే, ఆ కంటవర్ ఎప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనం న్యూ కౌంటర్ ఆర్ కౌంటర్ కాల్ అండ్ బ్రేక్ అని చూపిస్తుంది. ఓకే, అప్పుడు ఏంటంటే మనం దీనికి మనం కాల్ చేయడానికి ఈ కంటవర్ కాల్ అని నొక్కుతాం. బిఎస్కేలో 2 నంబర్ సాఫ్ట్ కీ మనకి క్లిక్ చేస్తాం. ఓకే, కంటవర్ కాల్ అని మనం క్లిక్ చేస్తాం. ఈ కంటవర్ కాల్ ఎప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఒక డిస్ప్లేలో మనకి చూపిస్తుంది. అంటే ఏం చూపిస్తుంది అంటే ఇది మనకి ఈ డిస్ప్లే మనకి ముందు ఈ డిస్ప్లే మనకి ఉంటుంది. ఇప్పుడు మనం కంటవర్ కాల్ క్లిక్ చేస్తాం అప్పుడు మనకి ఒక డిస్ప్లే చూపిస్తుంది. దీనిలో కొన్ని ఆప్షన్స్ దానిలో మారుతుంది. అంటే ఏమి ఆప్షన్ మారుతుందో చూద్దాం. దీనిలో మనకి కెన్సల్ అని వస్తుంది. కెన్సల్ అండ్ యాక్సెప్ట్ అని వస్తుంది. ఓకే, దీనిలో ఇప్పుడు మనం కంటవర్ క్లిక్ చేస్తారో ఇక్కడ మనకి పైన మనకి కంటవర్ అని వస్తుంది. కంటవర్ కాల్ అని రాసి ఉంటుంది. ఓకే, ఆ రాసిన తర్వాత ఇక్కడ మనకి దీనిలో సపోజ్ దీనిలో టెస్ట్ అని ఉంటుంది. అంటే దీనిలో మనం ఏం రాసి ఉండదు. దీనిలో మనకి ఏంటంటే ఇక్కడ 2 బాక్స్ మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి 2 బాక్స్ మనకి చూపిస్తుంది. ఇక్కడ CON అని రాసి ఉంటుంది. అంటే కంటవర్ రాసి ఉంటుంది. దీనిలో మనం ఇది ఇప్పుడు మనం ఎరోకి తీసుకొచ్చి ఈ బాక్స్ మీద మనకి క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సిలెక్ట్ నొక్కుతారో ఎరోకి తీసుకొచ్చి మనం సిలెక్ట్ నొక్కుతారో అప్పుడు దానిలో 4 టైప్స్ చూపిస్తుంది. 4 టైప్స్ ఏమేమి చూపిస్తుంది అంటే 1 లో మనకి కంటవర్ నేమ్ అని చూపిస్తుంది. కంటవర్ నేమ్, దీనిలో లెవెల్స్, థర్డ్ వచ్చేసి లెవెల్స్ సబ్ ప్రోగ్రామ్ అండ్ ఫోర్త్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్. ఓకే, దీనిలో వచ్చేసి సబ్ ప్రోగ్రామ్. ఈ 4 టైప్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ బాక్స్ లో మనకి చూపిస్తుంది. ఈ బాక్స్ లో మనకి ఏంటంటే ఏం ఉంచుకోవాలి. ఈ 4 లో 4 ఉంటుంది ఆప్షన్స్. మనకి కౌంటర్ నేమ్, లెవెల్స్ అండ్ లెవెల్స్ సబ్ ప్రోగ్రామ్ అండ్ సబ్ ప్రోగ్రామ్ మనకి ఉంటుంది. దానిలో ఈ బాక్స్ లో మాత్రమే ఈ కంటవర్ నేమ్ అని మనకి ఉంటుందా అది మనం క్లిక్ చేసుకోవాలి. కంటవర్ నేమ్ అని ఇక్కడ ఈ బాక్స్ లో మనకి ఉంచాలి. ఓకే, ఈ బాక్స్ ఉంచిన తర్వాత మనకి మళ్ళీ ఎరమార్క్ తీసుకొచ్చి కింద మన బాక్స్ కి వస్తాం. ఆ కింద బాక్స్ వచ్చి మనకి ఎప్పుడు మనం సిలెక్ట్ నొక్కుతారో అప్పుడు మనం దానిలో రాయాలని మనకి చూపిస్తుంది. ఇప్పుడు రాయాలని చూపిస్తే దానికి ఏంటంటే మనకి ఓడి వేస్తున్నారా ఈ ఐడి వేస్తున్నారా, ఇది సపోజ్ మనకి ఓడి ఆర్ ఐడి వేస్తున్నారా, ఏది వేస్తున్నారో దానికి ఇక్కడ మనం రాయాలి. మనం ఏదో ఒక పేరు మనకి రాయాలి. దీనిలో సపోజ్ మనకి ఈ ఓడి టర్నింగ్ మనం చేసుకోవాలి. ఓడి టర్నింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఓడి అని రాయొచ్చు. ఓకే, ఓడి అని రాయొచ్చు, మీరు ఏమైనా పేరైనా పెట్టొచ్చు. ఓకే, దీనిలో సపోజ్ నేను రాసినవి ఓడి అని రాసిన, ఎందుకంటే నేను అవుటర్ సైడ్ నేను టర్నింగ్ చేస్తున్నా కాబట్టి నేను ఓడి అని రాస్తున్నా. ఓకే, అవుటర్ డై అని మనం రాస్తున్నాం. ఇది రాసిన తర్వాత మనకి అక్సెప్ట్ అని వర్టికల్ సాఫ్ట్ కీలో 8 నంబర్ది మనకి క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఈ అక్సెప్ట్ అని మనకి ఆప్షన్ ఉంటుంది. దీనిలో ఈ అక్సెప్ట్ అని మనం ఎప్పుడు క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ మొత్తం ప్రాసెస్ మనకి ఎక్కడ షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది. సైకిల్ 62 ఓడి అని మనకి చూపిస్తుంది. ఓకేనా,
ఇప్పుడు మనం ఎంత ప్రాసెస్ లో మనం పోయిన తర్వాత ఇది మనం షార్ట్ కట్ లో మనకి ఒక లైన్ మీద మనకి చూపిస్తుంది. ఓకే, ఇది మనం ఓన్లీ కౌంటర్ కాల్ చేయడానికే మనం యూజ్ చేసుకుంటారు. ఓకే, దీనికి కౌంటర్ టర్నింగ్ చేయడానికి మనకి ఓన్లీ కౌంటర్ కాల్ చేయాలి. ఫస్ట్ మనకి కౌంటర్ కాల్ చేయాలి, తర్వాత మనకి సైకిల్ రాసుకోవాలి. ఫస్ట్ మనం ఎట్లా కౌంటర్ కాల్ చేసుకున్నాం ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ ప్రాసెస్ లో పోతేనే మనకి ఇది మనం కాల్ అయిపోతుంది, సైకిల్ 62 మనకి కాల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడానికి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు.